సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలి అని మన తెలుగు ప్రేక్షకులు అలాగే ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది. అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది. సో పాన్ ఇండియా రిలీజులు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఎక్కువ స్ట్రెస్లో పనిచేస్తున్నాను. ఇంకా 3-4 డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి. సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా, ఒక 3.5 years జర్నీ. మీ అందరికీ తెలుసు 2021 ఆగస్ట్లో మొదలుపెట్టాం సినిమాని పూజా కార్యక్రమం. ఆల్మోస్ట్ ఒక 3.5 years జర్నీ. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ 3.5 yearsలో. అంటే 3.5 years కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ 4-5 years నుంచి ఆల్మోస్ట్ 4.5 years అయింది. 4.5 yearsలో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను. అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను. సో ఈ టోటల్ జర్నీలో వకీల్ సాబ్ 2020లో కోవిడ్ రాకుండా ముందు సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం. May 21 మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మార్చిలో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చింది. అది కాస్త అలా 2020 మేలో అనుకున్న సినిమా 2021 April 9th రిలీజ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 1 year. అంటే కోవిడ్ దగ్గర నుంచి ఇలాంటి చేంజెస్ అంటే మన చేతిలో లేకుండా జరుగుతూ వచ్చాయి. సరే ఆ సినిమాని అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా పెట్టాము. April 9th రిలీజ్ అయిన 4వ రోజే మళ్ళీ కోవిడ్ విజృంభణతో 2 weeksలోనే మళ్ళీ థియేటర్ షట్ డౌన్. అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా, మీ అందరికీ తెలుసు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ, ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ సినిమా. సో చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనే దాని మీద డైరెక్టర్ అప్పుడు వేణు శ్రీరామ్ కానీ టీం కానీ అంత కష్టపడి చేసాం. మళ్ళీ కోవిడ్ రావడం, సెకండ్ లాక్డౌన్. సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక 1 week తర్వాత 1 month నేను యూఎస్ వెళ్ళిపోయాను. అంటే ఆ డిసప్పాయింట్ కావచ్చు, ఐ వాంట్ బ్రేక్ కావచ్చు ఆ టైంలో. అలా వకీల్ సాబ్కి, దాని తర్వాత వారిసు చేసాం తమిళ్ తలపతి విజయ్ గారితో. అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ్ సినిమా అయిపోయింది. అంటే దిల్ రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత రాలేదు కానీ తమిళనాడులో వచ్చింది. తర్వాత బలగం చేసాం. బలగం అయితే మీ అందరికీ తెలుసు, ఇట్స్ బిగ్ అప్రిషియేషన్. ఆ సినిమాకు కూడా ఏమైంది, సో అది తెలంగాణ నేటివిటీలో చేయడం వల్ల తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా కాబట్టి తెలంగాణలో దానికి 100కు 100 మార్కులు వస్తే అదర్ దగ్గర 70-80% వచ్చాయి. అంటే మళ్ళీ యూనివర్సల్గా కొట్టలేకపోయాను. ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ 3.5 yearsలో జరుగుతున్న జర్నీలో. సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు.